Okay. So today topic lo, so type study lo, nervous system in the form, so structure and function of the brain. So brain యొక్క function ఏంటి, దాని యొక్క structure ఏంటి అని చెప్పి so today class లో discuss చేద్దాం. So what is the meant by nervous system? The nervous system is the main body is the sensations, అంటే ఒక యాక్షన్కి రియాక్షన్స్ ఇచ్చేటువంటి, సో మనకు రియాక్షన్ ఇచ్చేటువంటి యాక్షన్ ఇచ్చేటువంటి సిస్టమ్ వచ్చి నర్వస్ సిస్టమ్. సో ఈ నర్వస్ సిస్టమ్ నుంచి వచ్చేటువంటి మెసేజెస్ని పాస్ ఆన్ చేసుకుంటేనే సో మనకి ఏంటంటే ఆర్గన్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నర్వస్ సిస్టంలో మనకి 3 types ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అలాగే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అలాగే సింపాటిక్ నర్వస్ సిస్టము. సో మనకు మెయిన్గా ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టంలో మెయిన్గా ఏంటంటే 2 parts ఉంటాయి. సో వన్ ఈజ్ బ్రెయిన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ అనేది ఆల్రెడీ మీకు ఫిష్లో చెప్పాను కదా, ఫిష్ బ్రెయిన్కి ఫ్రాగ్ బ్రెయిన్కి డిఫరెన్సెస్ మీరు చూసుకోండి. సో బ్రెయిన్లో మనకు మళ్ళా పార్ట్స్ ఉంటాయి. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్స్ అని చెప్పి 3 parts అనేవి ఉంటాయి. సో వాట్ ఈస్ ద బ్రెయిన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో బ్రెయిన్ ఈజ్ వైట్ ఇన్ కలర్, elongated and somewhat flattened structure. So it lies well protected inside the cranium of skull. Okay, so brain is a white in color లో ఉంటుంది. సో elongated and somewhat flattened structures, elongated nature లో ఉండి ప్లస్ ఫ్లాటెన్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఫ్రాగ్ యొక్క బ్రెయిన్ స్ట్రక్చర్ మన యొక్క హెడ్ పార్ట్లో కనిపిస్తుంది. సో ఇట్ లైస్ వెల్ ప్రొటెక్టెడ్ ఇన్సైడ్ ద క్రేనియం ఆఫ్ స్కల్. సో ఈ యొక్క బ్రెయిన్ అనేది సో స్కల్ లోపల ఇంక్లూడ్ ద క్రేనియం ప్రొటెక్ట్ చేసినటువంటి దగ్గర బ్రెయిన్ అనేది లొకేట్ అయినటువంటి మనకి ఫ్రాగ్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ సరౌండెడ్ బై 2 meninges. సో 2 లేయర్స్ ఉన్నటువంటి మెనింజెస్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో మెనింజెస్ ఆర్ కనెక్టివ్ టిష్యూస్ మెంబ్రెన్స్. సో ఈ మెనింజెస్ అనేది కనెక్టివ్ టిష్యూ మెంబ్రెన్స్. ద ఇన్నర్ ఆర్ పయామీటర్ ఈజ్ డెలికేట్ అండ్ పిగ్మెంటెడ్. The inner or pyometer is delicate and pigmented. So pyometer is vascular and closely applied to brain. So ఈ pyometer అనేది vascular గా ఉండి and closely applied to the brain. So the outer diameter is tough and fibrous which lines the cranial cavity. So okay, the outer diameter is tough and fibrous which lines the cranial cavity. The narrow space between the membranes and the inner cavities of brain are filled with cerebrospinal fluid. Okay, membranes అనేవి 2 layers ఉన్నాయని చెప్పాను కదా, మెనింజెస్ అని చెప్పి. సో ఈ లేయర్స్ మిడిల్లో మనకి ఫ్లూయిడ్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ కాల్డ్ సెరిబ్రల్ ఫ్లూయిడ్. సో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో దీస్ ఆర్ ది ప్రొటెక్టెడ్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ది బ్రెయిన్. సో ఇంటర్నల్ ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఈ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతుంది. సో cerebrospinal fluid is a clear, watery and lymphatic fluid. It is a clear and watery and lymphatic fluids అన్నమాట. So it protects and nourishes the brain. So it protects and nourishes the brain. The ventricles are continuous with the hormone nerve. సో బ్రెయిన్లో క్యావిటీస్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో దీనికి బ్రీఫ్ నెక్స్ట్ దీని క్లాస్లో కంటిన్యూ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యావిటీస్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ ద బ్రెయిన్ ఈజ్ అ వైట్ ఇన్ కలర్, elongated, somewhat flattened structure. It lies well protected inside the cranium of the skull. So it is surrounded by 2 meninges. Meninges are connective tissue membranes. The inner or pyometer is delicate and pigmented. Pyometer is vascular and closely applied to brain. So the outer durameter is tough and fibrous which lines with the cranial cavity. The narrow space between the membrane and inner cavities of brain are filled with cerebral fluid. Cerebral fluid is clear, watery, lymphatic fluid. It protects and nourishes the brain. The ventricles, inner cavity of the brains
are continuous with one another. Okay, so brain can be explained by the three main parts is their brain in the, so one is the forebrain, and second one is the midbrain, and third one is the hindbrain. So forebrain lo మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే it consists of two olfactory lobes, two cerebral hemispheres and diencephalons అనేటువంటి త్రీ పార్ట్స్ అనేది మనకి ఫోర్ బ్రెయిన్స్ లో ఫ్రాగ్ లో క్లియర్ గా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ దే? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ two olfactory lobes, two hemispheres of the cerebrum. సో cerebrum లో ఉన్నటువంటి two hemispheres అనేవి ఉంటాయి. సో అలాగే diencephalons అనేటువంటి పార్ట్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం olfactory lobes చూసుకున్నప్పుడు olfactory lobes are two anterior most rather small and spherical lobes. ఓకే, ఇవి ఎలా ఉంటాయి? సో two anterior most rather small and spherical lobes. Each lobe sends a small olfactory nerve to the nasal chamber of its sides. Okay, so each lobe sends a small olfactory nerve to the nasal chamber of its side. The two lobes are united but each contains a separate small cavity. So each lobes are united but each contains a separate small cavity. So this cavity is termed as the olfactory ventricle and rhinoceles. Okay, olfactory lobes లో ఉన్నటువంటి cavity మనం ఏమంటున్నామంటే rhinocele. So that's called the olfactory ventricles. Okay, so olfactory lobes are connected the sense of smell which is poorly developed in the poorly developed in the frog anamata. Okay, so that is the forebrain lo olfactory lobes anedi. Olfactory lobes are two anterior most rather small and spherical lobes. So each lobe sends a small olfactory nerve to the nasal chamber of its side. The two lobes are united but each contains a separate small cavity. So this cavity is termed as the olfactory ventricle and rhinocele. Olfactory lobes are concerned with the sense of smell which is poorly developed in the frog animals. Okay, so after next part is the cerebral hemisphere. So cerebral hemisphere, cerebrum is the identification of the knowledge base చేసుకునేటువంటి ఆర్గాన్ వచ్చి cerebrum. సో ఈ cerebrum లో మనకు ఉన్నటువంటి టూ పార్ట్స్ ఉంటాయి, దట్ ఈస్ ద cerebral hemispheres. సో ఈ cerebral hemispheres అంటే the posteriorly the olfactory lobes are demarcated by slight constructions from two large cerebral hemispheres that forms cerebrum. Okay, olfactory lobes kin before lo manakenti two large cerebral hemispheres that forms of the cerebrum. So cerebral hemispheres are long shape lo oval shape and smooth structures is formed the cerebral hemisphere. It is narrow in front but broad behind. Okay, so it is narrow in front but broad behind. So behind lo broad shape lo undi. So it is separated from one another by deep mid longitudinal groove or fissure is there. So ఈ two cerebral hemispheres divide చేసేటువంటి so mid longitudinal groove is or fissure is there in the cerebral hemisphere. The large cavities of hemisphere called 1-2 paracel. సో అంటే ఇక్కడ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్లో 2 క్యావిటీస్ ఉన్నాయి. సో 1 ఒక క్యావిటీ, 2 క్యావిటీ. సో 1, 2 రెండింటిని కలిపి మనం పారాసీల్స్ అంటున్నాం. ఆల్రెడీ మనము ఆల్ఫాక్టరీ లోబ్స్లో ఉన్నది ఒక క్యావిటీని రైనోసీల్ అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద ఆల్ఫాక్టరీ వెంట్రికల్స్ అంటారు. సో దట్ ఈస్ ద రైనోసీల్. సో ఇక్కడ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్లో ఉన్నటువంటి క్యావిటీని మనం ఏమంటున్నాం? సెరిబ్రల్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి క్యావిటీని లాటరల్ వెంట్రికల్స్ లేదా అంటే పారాసీల్స్. సో పారాసీల్స్ ఎన్ని ఉన్నాయి? 2. అక్కడ ఆల్ఫాక్టరీ లోబ్స్లో ఎన్ని ఉన్నాయి? 1. సో మీరు ఈ క్యావిటీస్ ఎన్ని ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకే,
సో foramen of Monro is common opening. సో ఇక్కడ ఓపెనింగ్ అనేది ఒక చిన్న స్మాల్ ఓపెనింగ్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ ద foramen of Monro అంటారు. ద రూఫ్ ఆఫ్ సెరిబ్రమ్ ఈస్ థిన్ అండ్ ఈస్ కాల్డ్ పేలియం. సో సెరిబ్రమ్ చుట్టూ ఉన్నటువంటి థిన్ లేయర్ని మనం ఏమంటున్నాం, పేలియం అని చెప్పి చెప్తున్నాం. ద ఈచ్ వెంట్రోలాటరల్ సైడ్ ఈస్ థిక్ కాల్డ్ యాజ్ కార్పస్ స్ట్రేటియం. సో ఇక్కడ ఈచ్ వెంట్రోలాటరల్ సైడ్లో థిక్గా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ద కార్పస్ స్ట్రేటియం. సో ఈ కార్పస్ స్ట్రేటియం ఈజ్ మేడప్ ఆఫ్ వైట్ మెడులర్ నెర్వ్ ఫైబర్స్ అండ్ సెల్స్. సో ఈ కార్పస్ స్ట్రేటియం దగ్గర మనం ఏముంటాయి, వైట్ మెడులేటెడ్ నర్వ్ ఫైబర్స్ అండ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏ ట్రాన్స్వర్స్ ఫైబర్స్ ట్రాక్ అండ్ anterior commission joins to the two corpora striata together. ఓకే, సో ఇక్కడ మనకి ట్రాన్స్వర్స్ ఫైబర్స్ ట్రాక్స్ ద anterior commissioners. So anterior commissioners is the very thickened blood vessels is the group of the blood vessels ని మనం ఒక హెమిస్పియర్ కమిషర్ అంటారు. సో ఇది యాంటీరియర్ సైడ్ ఉంటుంది కాబట్టి దట్స్ కాల్ ద యాంటీరియర్ కమిషర్ అంటారు. సో జాయింట్స్ ద టూ అంటే రెండు జాయిన్ ప్లేస్లో ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే కార్పోరా స్టయోటా అంటారు. సో కార్పోరా స్టయోటా. ద హెమిస్పియర్స్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ మెమరీ. హెమిస్పియర్స్ ఏం చేస్తాయి, మెమరీ, ఇంటెలిజెన్స్, కాన్షియస్నెస్ అండ్ విల్. సో వీటినన్నింటిని రికగ్నైజ్ చేసేది హెమిస్పియర్ అనమాట. సో ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ వాలంటరీ యాక్షన్స్. సో ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ వాలంటరీ యాక్షన్స్ అనమాట. ఓకే, so that is the cerebral hemisphere. So posteriorly the olfactory lobes are demarcated by slight constrictions from the two large cerebral hemispheres that forms a cerebrum. So cerebral hemispheres are long, oval and smooth structure. So it is narrow in front but broad behind. Okay, so it is separated from one another by deep mid longitudinal groove is there. Okay, the large cavities of hemisphere is called 1-2 paracels is there in the internal cavity. Okay, continuous anterior with the olfactory ventricles. ఇవి దేంతో కంటిన్యూస్ అంటే anteriorలో ఉన్నటువంటి olfactory rhinoceles తో బైండ్ అప్ ఉంటాయి. సో posterior they unite with each other of the third ventricle diaceal. డయాన్సెఫలాన్ దగ్గర ఉన్నటువంటి diaceals తో ఓపెన్ అయి ఉంటుంది. అక్కడ మనకి ఏది ఓపెన్ అయి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఓపెనింగ్ని మనం foramen of Monro అని చెప్పి చెప్తున్నాం. ద రూఫ్ ఆఫ్ సెరిబ్రమ్ ఈస్ థిన్ లేయర్స్ ఈస్ కాల్డ్ పేలియం. ద ఈచ్ ఆఫ్ ది వెంట్రోలాటరల్ సైడ్ ద థిక్ అండ్ ఆన్ ది కాల్డ్ ఇస్ ద కార్పస్ స్ట్రాటియం. సో కార్పస్ స్ట్రాటియం is made up of white medullary nerve fibers and cells. Okay, so after that a transverse fibers track anterior commission is there in the anterior side, that is called the corpora striata. So the hemispheres are the place of the main functioning is memory, intelligence and conscience and wills. It also regulates the voluntary actions anamata. Okay, so after that next part వచ్చి diencephalon. సో ఈ diencephalon అనేది ఏం చేస్తున్నారు, ఇట్ ఈస్ ఏ షార్ట్ rhomboid depressor region. సో ఆల్ఫాక్టరీ లోబ్స్ తర్వాత సెరిబ్రల్ హెమిస్ఫియర్ తర్వాత ఆఫ్టర్ దట్ పార్ట్ ఈస్ కాల్డ్ ద diencephalon. సో ఈ diencephalon అనేది ఇట్ ఈస్ ఏ షార్ట్ షేప్లో ఉంటుంది, rhomboid షేప్లో ఉంటుంది, డిప్రెస్డ్ రీజన్స్లో ఉంటుంది. సో ఇట్ లైస్ జస్ట్ బిహైండ్ ద సెరిబ్రమ్. బిహైండ్ ఆఫ్ ద సెరిబ్రమ్ కింద ఈ diencephalon అనేది కనిపిస్తుంది. ద స్మాల్ క్యావిటీ ఇస్ థర్డ్ వెంట్రికల్ దగ్గర ఉన్నటువంటి క్యావిటీని మనం డయాసిల్ అని చెప్పి చెప్తున్నాం. డయాసిల్ హ్యాస్ థిక్ lateral walls called as optic thalamic and the thick floor called as a hypothalamus. Okay, so diaceal has a lateral walls called optic thalamic. Optic thalamic అంటే ఐస్ కి సంబంధించినటువంటి నర్వ్స్ అనేవి ఆ పార్ట్ నుంచి వెళ్తాయి. అంటే థిక్ ఫ్లోర్, థిక్గా ఉన్నటువంటి ప్లేస్ని మనం హైపోథాలమస్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇట్స్ డార్సల్ రూఫ్ కంటైన్స్ ఎ నెట్వర్క్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్డ్ ద anterior choroid plexus. ఓకే, డార్సల్ రూఫ్ కంటైన్స్, డార్సల్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ కాల్డ్ ద anterior choroid plexus.
సో ఈ యాంటీరియర్ కొరాయిడ్ ప్లెక్సస్ అనేది మనకి బ్లడ్ క్యాపిలరీస్ నెట్వర్క్ అనేది డార్సల్ సైడ్ ఉంటుంది అన్నమాట. సో బిహైండ్ యాంటీరియర్ కొరాయిడ్ ప్లెక్సస్ అరైజ్ ఎ స్మాల్ హాలో projections. The pineal stalk with runs to the brown spot. Okay. So here anterior choroid plexus arises the small halo projections. So even the pineal stalk oka chinna line ఉన్నటువంటి స్ట్రక్చర్ ని pineal stalk అంటారు. సో ఈ pineal stalks after that they come to the adult animal, they form in the adult animal form అయినప్పుడు సో ఐస్ కింద ఒక చిన్న స్పాట్ లాగా ఉండిపోతుంది, దట్ ఈస్ కాల్డ్ ద బ్రౌన్ స్పాట్ అని చెప్పి చెప్తారు. సో ఇన్ కేస్ ఆఫ్ tadpoles means the frog యొక్క larval forms. So in case of tadpoles a small spherical pineal body is attached to the stalk. సో ఈ యొక్క pineal stalk కి pineal body and spherical pineal body అనేది అటాచ్ ఉంటుంది. However, in adult frog it is discharged to and comes to lie out of the skull. సో ఇది బయటికి అంటే స్పినియల్ బాడీ అనేది స్టాక్ నుంచి బయటికి వచ్చి సో అవుట్ సైడ్ ఆఫ్ ది స్కల్ బయటికి వచ్చిన తర్వాత ఐస్ కింద ఒక స్పాట్ లాగా దట్ ఈస్ కాల్డ్ ద బ్రౌన్ స్పాట్. ద టూ ఆప్టిక్ నర్వ్స్ వెన్ క్రాస్డ్ ఫ్రమ్ ద ఎగ్ షేప్డ్ ఆప్టిక్ కయాస్మా. ఓకే, ఈ డయాన్సెఫలాన్స్ ప్లేస్లో మనకి టూ ఆప్టిక్ నర్వ్స్ అనేది క్రాస్ అయినటువంటి స్ట్రక్చర్లో ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ద ఎగ్ షేప్డ్ ఆప్టిక్ కయాస్మా. దట్ ఈస్ కాల్డ్ ద ఆప్టిక్ కయాస్మా అని చెప్పి చెప్తారు. ఇట్ లైస్ ఆన్ ది వెంట్రల్ సర్ఫేస్ ఆఫ్ ది డయాన్సెఫలాన్. సో ఈ డయాన్సెఫలాన్కి వెంట్రల్ సైడ్లో ఈ యొక్క ఆప్టిక్ కయాస్మా అని చెప్పి కనిపిస్తుంది. A large median bilobed projections, that is called the infundibulum. So infundibulum is presented just posterior to optic chiasma. So optic chiasma posterior side లో bilobed projections లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ని మనం infundibulum అని చెప్తాం. The infundibulum bears a flat and oval pituitary body hypophysis. Infundibulum కింద ఫ్లాట్ అండ్ కింద మనకి పిట్యూటరీ బాడీ లేదా హైపోథాలమస్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద బాడీ. సో డయాన్సెఫలాన్ ఈస్ కన్సర్న్ విత్ విజన్ అండ్ బ్యాలెన్స్. సో బాడీ అనేది విజన్ చేయడానికి ప్లస్ బాడీని బ్యాలెన్స్ చేయడానికి ఈ డయాన్సెఫలాన్ అనేటువంటి పార్ట్ అనేది ఫ్రాగ్లో యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో బాడీలో అల్ఫాక్టరీ లోబ్స్, ఆఫ్టర్ దట్ హెమిస్పియర్స్, సెరిబ్రల్ హెమిస్పియర్స్, ఆఫ్టర్ డయాన్సెఫలాన్. సో ఈ 3 పార్ట్స్ అనేవి మనకు ఫోర్ బ్రెయిన్లో కనిపిస్తాయి. సో ఈ డయాన్సెఫలాన్ చూసుకుంటే మనకేంటి, ఇట్ ఈస్ ఏ షార్ట్ అండ్ రామ్డాడ్ డిప్రెస్డ్ రీజన్స్. ఇట్ లైస్ జస్ట్ బిహైండ్ ద cranium cerebrum. So its small cavity is third ventricle is called the diaceal. The diaceal has a thick lateral walls called optic thalamic and thick floor called hypothalamus. Its dorsal roof contains a network of capillaries called as anterior choroid plexus. Behind anterior choroid plexus arises a small halo projection, that is the pineal stalk. When it runs to the brown spot. In case of tadpole larvas, a small spherical pineal body is attached to the stalk. However, in adult frog, it is detached and comes out to lie outside skull. The two optic nerves when crossed, when the form of the egg shape, it is called optic chiasma. It lies on the ventral surface of the diencephalon. A large median bilobed projection, that is called the infundibulum. It is presented by the posterior of the optic chiasma. The infundibulum bears a flat end over the pituitary body or hypophysis. Diencephalon is concerned by the vision and the balance of the body. Okay, so that is the 3 parts of the in the forebrain. So forebrain lo 3 parts కనిపిస్తాయి. After that, midbrain. So it is the broad part of the brain. So ఎక్కువ పార్ట్ ఉన్నటువంటి పార్ట్ వచ్చి brain. So it consists of narrow canal called a iter adequate of the pelvis, which is continuous with the third ventricle in front of fourth ventricle behind. You know the cavities is there. So ఒకటి olfactory lobes లో ఒక cavity ఉంది, that is called the rhinocele, and 2 cavities ఉన్నాయి, that is called the diaceal. ఓకే, పారాసీల్. సో ఇక్కడ ఉన్న పారాసీల్స్ సెరిబ్రల్ హెమిస్పియర్స్లో ఉన్నాయి. ఆఫ్టర్ దట్ డయాన్సెఫలాన్ దగ్గర మనకి ఒక
cavity undi, that is third one diaceal. So that is third diaceal. After that fourth cavity అనేది ఓపెన్ ప్లేస్ థర్డ్ ఫోర్ ఓపెన్ అయ్యే దగ్గర మనకు ఒక నారో కెనాల్స్ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ఐటర్. సో ఐటర్ అనే పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఐటర్ ఆర్ అడిక్వెంట్ ఆఫ్ ది సెల్విసెస్. ఓకే, సో దీస్ ఆర్ ది బిహైండ్ ఆఫ్ ది థర్డ్ అండ్ ఫోర్త్ వెంట్రికల్స్ దగ్గర కనిపిస్తుంది. టూ లార్జ్ రౌండెడ్ ఆప్టిక్ లోబ్స్. ఈ యొక్క మిడ్ బ్రెయిన్స్లో మనకి రెండు లార్జ్ సైజ్లో ఉన్నటువంటి ఆప్టిక్ లోబ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో కాల్డ్ ద ఆప్టిక్ కోప్రా బైజెమినా ఆర్ ప్రెజెంటెడ్ ది డార్సల్ లాటరల్ ఇన్ ద మిడ్ బ్రెయిన్. సో డార్సల్ లాటరల్లో మనకి ఈ యొక్క ఆప్టిక్ లోబ్స్ అనేవి మిడ్ బ్రెయిన్ ప్లేస్లో కనిపిస్తాయి. So after that, their canals called optocoeles open into the iter. Optocoeles అనేవి they open into the iter place. So iter is connected with the third cavity and the fourth cavity. Okay. So there are two thick longitudinal bands of nerve fibers called the crura cerebri. So this is called the crura cerebri. Okay. So there are the two thick longitudinal bands of nerve fibers called as crura cerebri. So they run longitudinally beneath optic lobes connectively diencephalon and medulla. So these are the crura cerebri is connective of the diencephalon and medulla oblongata. Okay. The inhibition of spinal reflexes is done by optic lobes. By each lobe controls the opposite side of body. Okay. The inhibition of spinal reflexes is done by optic lobes and each lobe controls the opposite side of the body. Okay. So there is a midbrain. What is the midbrain lo two? Okay. One part optic lobes and unnai. So it is a broadest part of brain. It consists of a narrow canals called iter. These are connective of the cavity of third and fourth cavity behind of the fourth ventricle. So two large rounded optic lobes called copra bisemina are presented by dorsolateral in midbrain. So their canals called as the optocoeles open into the iter. So there are two thick longitudinal bands of nerve fibers called as crura cerebri. So they run longitudinally beneath optic lobes connecting diencephalon and medulla. So the inhibition of the spinal reflexes is done by optic lobes. Okay, and each lobe controls the opposite side of the body. So opposite side of the body ni control చేస్తుంది ఈ optic lobes అన్నమాట. Okay, that is the midbrain. After that, hindbrain. It is the posterior part of the brain. So it includes cerebrum and medulla oblongata. So దీంట్లో మనకి ఏ పార్ట్స్ కనిపిస్తాయి? Cerebellum and medulla oblongata. So it is a cerebellum. It is a poorly developed narrow ridge of band. So it is placed dorsally just behind of the optic lobes. Optic lobe ki just behind lo ee yokka cerebellum anedi untundi. So it controls equilibrium. It controls the equilibrium and muscular coordinations, which are not that important in case of frog anamata. Okay. After that, the next part of the medulla oblongata. So the medulla oblongata is a last small part of the brain. So it is continuously with spinal cord with distinctions. So ఇది మా తర్వాత spinal cord తో continuation జరుగుతుంది. It has triangular cavity which is called as a fourth ventricle, that is called the metacele. So it has a medulla oblongata triangle shape లో ఉన్నటువంటి cavity అనేది ఉంటుంది, that is called the metacele. So metacele is continuously anterior with the iter and posterior with the central cavity of the spinal cord. Okay. So metacele అనేది the continuous of the third iter దగ్గర ఓపెన్ అయి ఉంటుంది. After that anterior side, after that posterior side మాత్రం central cavity of the spinal cord తో టచ్ అయి ఉంటుంది. Okay. Metacele has the thin and highly vascular dorsal roof which forms the posterior choroid plexus. ఆల్రెడీ మీకు అక్కడ anterior choroid plexus అనేది కనిపిస్తుంది కదా, ఎక్కడ diencephalon దగ్గర. సో దట్ ఈస్ ద ద్వారగోర్ధం అంటారు తెలుగులో.
సో ఇక్కడ మెడల్లా ఆబ్లాంగేటా అంటే మధ్యాముఖం అంటారు అనమాట. ఓకే, సో ఈ యొక్క మెడల్లా ఆబ్లాంగేటా ప్లేస్లో మనకి ఏంటంటే పోస్టీరియర్ కొరాయిడ్ ప్లెక్సస్ అంటే దట్స్ అ గ్రూప్ ఆఫ్ ది నెట్వర్క్ ఆఫ్ ది బ్లడ్ క్యాపిలరీస్ అనమాట. ఓకే, సో medulla oblongates regulates of the essential involuntary functions and such heartbeat, metabolism, respirations, etc. సో మెయిన్ ఆర్గాన్స్ ఉన్నటువంటి నర్వ్స్ అంతా ఈ యొక్క మెడల్ ఆబ్లాంగేటస్ నుంచి వెళ్తాయి అనమాట. వాట్ ఈస్ ఏ ఫంక్షన్స్ మెయింటైన్ చేస్తుందంటే సో ఇన్వాలిటరీ ఫంక్షన్స్లో మెయిన్గా ఏంటంటే హార్ట్ బీట్ అండ్ మెటబాలిజం అండ్ రెస్పిరేషన్స్, ఓకే, ఎక్స్క్రీషన్. సో వీటికన్నిటికీ నర్వ్స్ అనేది మెడల్ ఆబ్లాంగేట్స్ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సో విచ్ కీప్స్ ఆన్గోయింగ్ ఈవెన్ ఇఫ్ రెస్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈస్ రిమూవ్డ్. సో ఇది ఓకే. సో హవెవర్ ద రిమూవల్ ఆఫ్ మెడుల్లా ఈజ్ సూన్ ఫాలోడ్ బై డెత్. సో మనకి బాడీలో అంటే బ్రెయిన్లో ఏ పార్ట్ తీసినా కూడా మనం కోమాలో ప్రీవియస్ క్లాస్లో కూడా నేను చెప్పాను, బ్రెయిన్లో ఏ పార్ట్ రిమూవ్ అంటే డ్యామేజ్ అయినా కూడా సో మనం సమ్ ఇయర్స్ ఆఫ్ డేస్ మనం కోమాలో ఉండొచ్చు. బట్ ఈ మెడుల్లా ఆబ్లాంగేటాన్ని మాత్రం మనం రిమూవ్ చేస్తే మాత్రం స్పాట్ డెత్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ఎందుకోసం అంటే దట్ ఈస్ మెయింటెన్స్ ఆఫ్ ది టోటల్ మెటబాలిజం. నర్వ్స్ అనేది ఇక్కడ నుంచి మెడుల్లా ఆబ్లాంగేటస్ నుంచి వెళ్తాయి. మెయిన్ పార్ట్స్ ఏంటి? రెస్పిరేషన్స్, హార్ట్ బీట్, ఎక్స్క్రీషన్స్, ఇవంతా మెయిన్ పార్ట్స్ కదా. సో దీని నుంచి వచ్చిన నర్వ్స్ నుంచి మన యొక్క ఫంక్షనింగ్ అనేది చేస్తారు. కాబట్టి మెడుల్లా ఆబ్లాంగేటా ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అనమాట. ఓకే, సో ఓకే hindbrains lo it is the posterior part of the brain. It includes cerebellum and medulla oblongata. So cerebellum, it is a poorly developed narrow ridges of band. It is placed of the dorsally just behind of optic lobes. So it controls equilibrium and muscular coordinations, which are not that important in case of frog. So medulla oblongata, after that medulla oblongata, it is as a last small part of the brain. So it is continuously with spinal cord without distinction. So it has rectangular cavity. So triangular cavity is called the fourth cavity, that is called the metacele. మీకు olfactory lobes లో ఉన్నటువంటి lobes వచ్చి ఉన్నటువంటి cavity rhinocele. సో 2 cerebral hemisphere లో ఉన్నటువంటి cavities ని paraceles, diencephalon లో ఉన్నటువంటి దాన్ని diacele. ఆఫ్టర్ దట్ మెడుల్లా ఆబ్లాంగేట్ లో ఉన్నటువంటి దాన్ని మనకి మెటాసీల్ అంటే. సో ఈ నాలుగిటిని కనెక్టివ్ చేసేది, థర్డ్ ఫోర్త్ దగ్గర కనెక్టివ్ చేసేది ఐటర్, ఎక్విడక్టస్ సెల్విసియస్ అంటారు. సో ఈ ఎక్విడక్టస్ సెల్విసియస్ లేదా ఐటర్ని మనం థర్డ్ అండ్ ఫోర్త్ దగ్గర డైఎన్సెఫలాన్ దగ్గర మనకు కనిపిస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మెడుల్లా ఆబ్లాంగేట్లో మనకేంటి మెటాసీల్ పార్ట్ ఉంటుంది. So ఈ metacele is continuously anterior and the iter and posterior with the cavity of the central cavity of the spinal cord. So metacele has thin and highly vascular dorsal roof which forms the posterior choroid plexus. So medulla regulates essential involuntary functions, main functions of the heartbeat and metabolism of the respirations, which keeps on going even if rest of the brain is removed. So however the removal of the medulla is soon followed by death. Okay, so you will see the diagram of the frog. ఒకసారి చూడండి frog diagram. ఓకే, సో మాకు ఇక్కడ వరకు మనకేంటి హిండ్ బ్రెయిన్. సో బ్రాడ్ నేచర్లో ఉన్నటువంటిది మిడ్ బ్రెయిన్. సో ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ వచ్చి హిండ్ బ్రెయిన్. సో మనకి ఇక్కడ ఫ్రాగ్లో ఏంటి హిండ్ బ్రెయిన్స్లో 3 పార్ట్స్ ఉంటాయి. సో ఒకటి ఆల్ఫాక్టరీ లోబ్స్ అండ్ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అండ్ డైఎన్సెఫలాన్. సో ఇక్కడ ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఓపెన్ అయినాయి. ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి ఆల్ఫాక్టరీ నర్వ్స్ అనేవి ఉన్నటువంటి 2 లోబ్స్ అనేవి మనకి ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తాయి. ఆఫ్టర్ దట్ దే కమింగ్ విత్ ద బిహైండ్ ఆఫ్ ది
2 hemispheres is there. 2 hemispheres డివైడ్ చేసేటువంటి ఒక గ్రూవ్ ఉంటుంది. సో దట్ ఈస్ ద cerebrospinal groove. సో ఈ cerebral hemispheres, that is called the cerebrum. సో cerebrum is the memory and intelligence కి మెయిన్ పార్ట్ ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ ది cerebrum. సో ఈ cerebrumలో ఉన్నటువంటి క్యావిటీస్ మనం ఏమంటున్నాం, పారాసిల్స్. సో లెఫ్ట్ సైడ్ ఒక క్యావిటీ అండ్ రైట్ సైడ్ ఒక క్యావిటీ ఉంటుంది. సో ఈ 2 క్యావిటీస్ని కలిపి పారాసిల్స్ అంటాం. ఆల్ఫాక్టరీ లోబ్స్లో ఉన్నటువంటి క్యావిటీస్ వచ్చి రైనోసిల్స్. ఆఫ్టర్ దట్ దే కమ్ విత్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది డైఎన్సెఫ్లా. సో ఈ డైఎన్సెఫ్లాలోనే చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ డార్సల్ వ్యూ, ఆఫ్టర్ దట్ వెంట్రల్ వ్యూస్ రెండు ఉన్నాయి. సో మనకి ఇక్కడ డైఎన్సెఫ్లాన్లో చూసుకున్నప్పుడు, సో ఈ డైఎన్సెఫ్లాన్లో మీకు ఏమేమి పార్ట్స్ ఉంటాయి మెయిన్గా అంటే ఇన్ఫండిబులం ఉంటుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఆప్టిక్ కయాస్మా ఉంటుంది. ఆఫ్టర్ దట్ పీనియల్ స్టాక్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ హైపోథాలమస్ లేదా హైపోఫైస్, పిట్యూటరీ గ్లాండ్స్ అంటే ఈ పార్ట్స్ అంతా ఈ డైఎన్సెఫ్లాన్లో కనిపిస్తుంది. అది కాకుండా అలా మీకు ఏముంటుంది, ఇక్కడ డైఎన్సెఫ్లాన్లో ఉన్నటువంటి క్యావిటీని మనం ఏమంటున్నాం, డయాసిల్ అంటున్నాం. సో దట్ ఈస్ ద థర్డ్ క్యావిటీ. ఇక్కడ ఉన్నటువంటి 2 క్యావిటీస్ 1, 2 డైఎన్సెఫ్లాన్లో థర్డ్, మిడిల్ ఆబ్లాంగేట్లో ఉన్నటువంటి 4th వన్ అనమాట. సో ఆఫ్టర్ ద ఈ యొక్క డైఎన్సెఫ్లాన్ని చాలా ఇంపార్టెంట్ పార్ట్ చూడండి. సో ఒకటి పీనియల్ స్టాక్ ఉంటుంది, దానిపైన పీనియల్ బాడీ ఉంటుంది. ఎక్కడ టాడ్పోల్ లార్వాస్లో. సో టాడ్పోస్ లార్వాస్లో ఈ 2 స్ట్రక్చర్స్ ఉంటాయి, ఏది పీనియల్ బాడీ అండ్ పీనియల్ స్టాక్ ఉంటుంది. సో ఈ పీనియల్ బాడీ, పీనియల్ స్టాక్, ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద అడల్ట్ అనిమల్ ఫామ్ అయిన తర్వాత, సో ఈ రెండు మిక్స్ అయిపోయి దే ఓపెన్ ఇంటూ ద ఓన్లీ పీనియల్ స్టాక్ ఈస్ దేర్. సో పీనియల్ బాడీ ఈజ్ ఓపెన్ ఇంటూ ద స్కల్ and come to the eyes in the before eyes is spot లాగా మిగిలిపోతుంది. సో దట్స్ కాల్డ్ ద బ్రౌన్ స్పాట్ అంటారు. ఓకే, ఈ డైఎన్సెఫ్లాన్ మనకి ఏంటి, సో 2 ఆప్టిక్ నర్వ్స్ అంటే క్రాస్ అయినటువంటి నేచర్లో ఉండడం వల్ల దట్ ఈస్ కాల్డ్ ద ఎక్స్ షేప్లో కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఆప్టిక్ కయాస్మా. సో ఈ ఆప్టిక్ కయాస్మా నుంచి వచ్చిన నర్వ్సే ఐస్ యొక్క విజన్ని ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్టిక్ లోబ్స్ ఉన్నాయి, ఇక్కడ మిడ్ బ్రెయిన్స్లో ఉన్నటువంటి ఆప్టిక్ లోబ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆప్టిక్ లోబ్స్ నుంచి వచ్చిన నర్వ్స్ అనేది జస్ట్ ఆఫ్ కంట్రోలింగ్ ఆఫ్ ద ఐస్ ఆల్సో. బట్ ఇక్కడ కయాస్మా, ఆప్టిక్ కయాస్మా అనేది స్పాయిల్ అయితే మాత్రం టోటల్గా బ్లైండ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ సెమీ బ్లైండ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చిన సెన్సేషన్స్ ఆగిపోయినప్పుడు సెమీ బ్లైండ్లో మనం మెయింటైన్ చేసి ఉంటుంది. బట్ ఇక్కడ ఆప్టిక్ కయాస్మా అనేది కంటిన్యూస్గా కొలాప్స్ అయితే మాత్రం మనకు ఫుల్లీ బ్లైండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఈ యొక్క తర్వాత మనకేంటి ఎగ్ షేప్లో ఉన్నటువంటి ఆప్టిక్ కయాస్మా కింద లోబ్స్ ఉంటాయి. ఆ లోబ్స్ మనం ఏమంటున్నాం, ఇన్ఫండిబులం. సో ఇన్ఫండిబులం యొక్క లోబ్స్ సరౌండింగ్స్లో లోబై ఇన్ఫీరియాసిస్ అనే లోబ్స్ ఉంటాయి. సో దానికి బిహైండ్లో మనకేంటి ఒక స్టాక్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద పిట్యూటరీ గ్లాండ్ లేదా హైపోఫైసిస్. ఓకే, సో దీస్ ఆర్ ది స్ట్రక్చర్ ఇన్ ద డైఎన్సెఫ్లా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఒక నెట్వర్క్ బ్లడ్ క్యాపిలరీస్ ఇస్ ఫార్మ్. దట్ ఈస్ ద యాంటీరియర్ ఫ్లెక్సెస్ అని చెప్తాము. సో దట్ ఈస్ ద డైఎన్సెఫ్లా. ది 3 parts ఆఫ్ ది 4 brain. సో 4 brainలో ఈ 3 parts ఏంటి కనిపిస్తాయి. వాట్ ఈస్ ది ఆల్ఫాక్టరీ లోబ్స్, ఆఫ్టర్ దట్ cerebral hemispheres and డైఎన్సెఫ్లా. సో ఆఫ్టర్ కమ్ విత్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్స్లో మనకేంటి ఒక బ్రాడ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. ఈ ఆప్టిక్ లోబ్స్ నుంచి ఆప్టిక్ నర్వ్స్ అనేది ఐస్కి ఫామ్ అవుతాయి. సో ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది హిన్ బ్రెయిన్. సో హిన్ బ్రెయిన్స్లో మనకి ఏంటంటే 2 parts ఉంటాయి. సో వన్ ఈజ్ ద సెరిబెల్లం అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మెడుల్లా ఆబ్లాంగేటా. సో మెడుల్లా సెరిబ్రమ్ ఏం చేస్తుంది, ద బ్యాలెన్స్డ్ ఆఫ్ ది బాడీని బ్యాలెన్స్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మెడుల్లా ఆబ్లాంగేటా ఇస్ triangular shape is cavity is there. That's called the metacell. So metacell is diacell is open into the place లో మనకి ఏముంటుంది, ఐటర్ లేదా ఎక్విడక్టర్ సర్వీసెస్ అనేటువంటి ఓపెనింగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ మెడుల్లా ఆబ్లాంగేటాలో మనకి పోస్టీరియర్ ఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి. సో దట్ ఈస్ ద నెట్వర్క్ ఆఫ్ ది బ్లడ్ క్యాపిలరీస్ అనమాట. సో ఈ మెడుల్లా ఆబ్లాంగేటాస్ నుంచి టోటల్ క్రేనియల్ నర్వ్స్ అంతా మనకి బాడీకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. మెయిన్ ఆర్గాన్స్ అయినటువంటి
హార్ట్ బీట్, మెటబాలిజమ్స్, రెస్పిరేషన్స్కి ఈ నర్వ్స్ అనేవి మెడల్ ఆబ్లాంగేటా నుంచి ట్రాన్స్పోర్టర్. సో దిస్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్రాగ్ ఇన్ ద బ్రెయిన్. సో యూ విల్ సీ ద క్యావిటీస్. మీకు క్యావిటీస్ చెప్పాను కదా. సో క్యావిటీస్లో ఎందుకు క్యావిటీస్ని ఏమైనా ఇప్పుడు ఇంపార్టెన్స్ అంటే, సో ఇందులో ఒక ఫ్లూయిడ్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్. సో ఇది సెరిబ్రల్ స్పైనల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే ద ప్రొటెక్ట్ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్. సో ఇంటర్నల్గా ఉన్నటువంటి ఈ పార్ట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ క్యావిటీస్లో ఫ్లూయిడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉన్నాయి ఇక్కడ పైన. ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద సెరిబ్రమ్ పార్ట్. సో సెరిబ్రమ్లో మనకి ఎన్ని ఉన్నాయి? 2 హెమిస్పియర్స్ ఉన్నాయి. 2 హెమిస్పియర్స్లో ఉన్నటువంటి క్యావిటీస్ మనం ఏమంటున్నాం? 1 పారాసిల్ అండ్ 2nd పారాసిల్. ఆఫ్టర్ దట్ దే కమ్ టు ద డైఎన్సెఫ్లాన్. సో డైఎన్సెఫ్లాన్ దగ్గర మనకి ఏంటి? డయాసిల్ ఉంటుంది. సో డయాసిల్ తర్వాత మనకి దే ఓపెన్ ఇన్ టు ద మెటాసిల్. మెటాసిల్ ఎక్కడ ఉంటుంది? మిడిల్ ఆబ్లాంగేటా. సో హెమిస్పియర్లో ఉన్నది 1-2 క్యావిటీస్, అలాగే డైఎన్సెఫ్లాన్లో ఉన్నటువంటి డయాసిల్ని 3rd క్యావిటీ అంటారు. అలాగే మిడిల్ ఆబ్లాంగేటాలో ఉన్నటువంటి క్యావిటీని 4th క్యావిటీ, దట్ ఈస్ కాల్డ్ ద మెటాసిల్. సో దిస్ ద క్యావిటీస్ ఇన్ ద బ్రెయిన్ ఇన్ ద ఫ్రాగ్. సో ఫ్రాగ్లో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి క్యావిటీస్ అన్నమాట. అవి 2 paracils, 1 diacyl and 1 metacils. So these are the fluid అనేది cerebral fluid. స్పైనల్ కార్డ్ జస్ట్ వినండి. ఇంకా మామూలుగా అయితే సబ్జెక్ట్లో మాత్రం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ది బ్రెయిన్ అనేది మాత్రమే ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ దాంట్లో మీకు స్పైనల్ కార్డు, క్రేనియల్ నర్వ్స్ అనేది ఏంటనేసి జస్ట్ వినండి. స్పైనల్ కార్డ్లో అంటే మిడిల్ ఆబ్లాంగేటా, ద ఎలాంగేషన్స్ ఆఫ్ ది పార్ట్ ఈస్ కాల్డ్ ద స్పైనల్ కార్డ్. So that is the posterior, the spinal cord extension from the medulla oblongata through the foramen magnum. So it lies protection with the central neural canals of vertebral column. So vertebral column laga vertebral column అనేది continuation చేసుకుంటుంది. So after that it is short, thick, cylindrical, somewhat flattened and white in color. Okay, so similar to brain, spinal cord is also surrounded by the 2 meninges. So 2 meninges ఉంటాయి. What is the one is the pyometer and second one is the durameter. So it contains protective and nourishment cerebrospinal fluid. So దీంట్లో మనకు cerebrospinal fluid అనేది ప్రవహిస్తుంటుంది. So after that posterior it ends of the fine non-nervous filament called the phloem terminal in the urostyle. urostyle దగ్గర క్లోజ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మిడిల్ ఆబ్లాంగేటా స్టార్ట్ అవుతాయి, urostyle దగ్గర ఎండ్ అవుతుంది అన్నమాట. ఓకే, so spinal cord shows swelling in 2 places, branchial enlargements between 4 limbs. So 4 limbs దగ్గర enlarge అవుతుంది. After that, okay, 2 longitudinal grooves run through the length of the spinal cord. The mid dorsal cord, dorsal fissure, and mid ventral of the ventral fissure. It is enclosed a narrow central canal which is continuous of the ventricles of the body, brain. Okay, సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే అవుటర్లో స్పైనల్ కార్డ్లో అవుటర్లో వైట్ మ్యాటర్ ఉంటే ఇన్నర్ సైడ్ గ్రే మ్యాటర్ ఉంటుంది. బట్ బ్రెయిన్లో ఏంటంటే అవుటర్లో గ్రే ఉంటుంది, ఇన్నర్లో మనకి ఏముంటుందంటే వైట్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది బ్రెయిన్కి స్పైనల్కి డిఫరెంట్ అనమాట. సో మనకి క్రేనియల్ నర్వ్స్ అని చెప్పాను కదా మీకు. సో ఈ క్రేనియల్ నర్వ్స్ అనేవి ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అని చెప్పి 10 pairs of ఓకే, సో 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి మనకు బాడీలో ఉంటాయి. అంటే ఫ్రాగ్ బాడీలో ఉన్నటువంటి, యాక్చువల్గా మన బాడీలో హ్యూమన్స్లో అయితే 12 pairs ఉంటాయి.
ఒకటి హైపోగ్లాసెస్, ఇంకోటి అవి రెండు మనకి ఎక్కువగా ఉంటాయి. సో అంటే మమ్మల్స్కి, బర్డ్స్కి ప్లస్ రెప్టైల్స్లో కూడా సమ్ అనిమల్స్కి మాత్రమే. రిమైనింగ్ అనిమల్స్ అన్నింటిలోనూ మనకు 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్రేనియల్ నర్వ్స్ అనేవి ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది విత్ డిఫరెంట్ ఆర్గాన్స్కి సో డిఫరెంట్గా వెళ్తుంది అనమాట. ఓకే, ఫ్రమ్ ద బ్రెయిన్ ఆఫ్ frog 10 pairs of cranial nerves of the originate. So some claims are to have 0 and terminal nerves, making that count of 11 pairs. Actually 10 pairs ఉంటాయి. సో యూ విల్ సీ ద pairs ఒక్కసారి నేను చెప్తాను చూడండి. మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన టేబుల్ కాలము. సో దట్ ఈస్ ద మెయిన్ క్రేనియల్ నర్వ్స్. సో క్రేనియల్ నర్వ్స్ అనేది మన బ్రెయిన్లో ఏ పార్ట్స్ నుంచి వెళ్తాయని చెప్పి చూద్దాము. సో ఫస్ట్ నర్వ్స్ వచ్చి ఆల్ఫాక్టరీ నర్వ్స్. సో ఈ ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆల్ఫాక్టరీ లోబ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. దే గో టు ఎక్కడి వరకు డిస్ట్రిబ్యూషన్ అవుతుందంటే సో లైనింగ్ ఆఫ్ ది నోస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది సెన్స్ నర్వ్సా, సెన్సారీ నర్వ్సా, లేదా అంటే మోటార్ నర్వ్సా, లేదా మిక్స్డ్ నర్వ్సా అని చెప్పి, అంటే జ్ఞాన కణాలు, చాలక కణాలు, మిశ్రమ నాడులు అని చెప్తాను కదా మీకు. సో అది ఇక్కడ ఏ టైప్ ఆఫ్ అంటే ఇది మోటార్ నర్వ్సా లేదా సెన్సారీ నర్వ్సా అని చెప్పి ఐడెంటిఫై చేసుకోండి. సో దీస్ ఆర్ ది అలాగే మీరు నేర్చుకునేసేయండి. సో ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, మెయిన్గా ఏంటి ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్ఫాక్టరీ లోబ్స్ నుంచి. అలాగే లైనింగ్ ఆఫ్ నోస్. After that these are the sensory nerves. So after that second one is the optic nerves. So optic nerves అనేటివి మీకు డైఎన్సెఫలాన్లో ఉన్నటువంటి ఆప్టిక్ కయాస్మా ఉందని చెప్పాను కదా. సో ఈ ఆప్టిక్ కయాస్మా నుంచి రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది గో టు ద రెటీనా ఆఫ్ ఐస్. సో ఐస్లో ఉన్నటువంటి రెటీనా పార్ట్కి నర్వ్స్ వెళ్తాయి కాబట్టి ఈ కయాస్మా పార్ట్, ఆప్టిక్ కయాస్మా అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో దీస్ ఆర్ వర్క్స్ యాజ్ ఏ సెన్సారీ నర్వ్స్. సో ఇది కూడా సెన్సారీ నర్వ్స్ అనమాట. ఆఫ్టర్ దట్ అక్యులోమోటర్ నర్వ్స్ ఈజ్ కమ్ టు ద మిడ్ బ్రెయిన్ వెంట్రల్. సో ఇది మిడ్ బ్రెయిన్ వెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిడ్ బ్రెయిన్ అంటే ఏంటి? ఆప్టిక్ లోబ్స్ కదా. సో దీస్ ఆఫ్ ది కమ్ టు ద 4 muscles ఆఫ్ ది ఐస్లో ఉన్నటువంటి మజిల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. సో దీస్ ఆర్ ది మోటార్ నర్వ్స్. సో మోటార్ నో ద సెన్సారీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అంటే మీకు డిఫరెన్సెస్ తెలుసు కదా. సో సెన్సారీ నర్వ్స్ అంటే ఏంటి? బ్రెయిన్కి మెసేజ్ పాస్ ఆన్ చేస్తుంది. అదే మోటార్ నర్వ్స్ ఏం చేస్తుంది? బ్రెయిన్ నుంచి మెసేజ్ని ఆర్గాన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అదే మిక్స్డ్ నర్వ్స్ ఏం చేస్తాయి? బోత్, రెండు ఫంక్షన్స్ చేస్తాయి. సో ఫస్ట్ ఆర్గాన్ నుంచి ఒక మెసేజ్ బ్రెయిన్కి పాస్ ఆన్ అవుతుంది. వితిన్ మినిట్స్, సెకండ్స్లోనే బ్రెయిన్ నుంచి మెసేజ్ ఎక్కడికి వస్తుంది? నర్వ్స్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ సెన్సారీ నర్వ్స్కి, మోటార్ నర్వ్స్కి, మిక్స్డ్ నర్వ్స్కి డిఫరెన్సెస్ అనమాట. ఓకే ఓకే దాంట్లో ఫస్ట్ మనకి ఏంటి? ఆల్ఫాక్టరీ లోబ్స్ అనమాట. ఆల్ఫాక్టరీ లోబ్స్లో మనకి నోస్కి వెళ్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద సెన్సరీ నర్వ్స్. ఆఫ్టర్ దట్ ఆప్టిక్ నర్వ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డైఎన్సెఫలా నుంచి వస్తాయి. దట్ ఈస్ గో టు ద రెటీనా ఆఫ్ ఐ. దట్ ఈస్ ద సెన్సరీ నర్వ్స్ అనమాట. సో ఆఫ్టర్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? అక్యులోమోటర్. సో అక్యులోమోటర్ ఈస్ ద మిడ్ బ్రెయిన్ వెంట్రల్. సో మిడ్ బ్రెయిన్ వెంట్రల్లో ఉంటుంది. సో 4 muscles ఆఫ్ ఐస్లో ఉన్నటువంటి మజిల్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మోటార్ నర్వ్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి ట్రోకెలార్. సో ట్రోకెలార్ ఇస్ ద మిడ్ బ్రెయిన్ డార్సల్ నుంచి ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ గో టు ద సుపీరియర్ ఆబ్లిక్ ఆఫ్ ది మజిల్ ఆఫ్ ఐస్. సో ఐస్లో ఉన్నటువంటి మజిల్స్కి ఇది నర్వ్స్ని తీసుకెళ్తుంది. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్కింగ్ యాజ్ ఏ మోటార్. సో మోటార్ నర్వ్స్గా వర్క్ చేస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ వన్ ట్రైజెమినల్ ophthalmic maxillary mandibular. Okay, trigeminal ophthalmic maxillary mandibular nerve anamata. So these are come to the medulla lateral nunchi start avutundi. So this is the skin of snout. So skin lo unnatuvanti snout meeku you will see the diagram in the front part of the head, that is called the snout. So snout ki తెలుసు కదా, మౌత్ దగ్గర ఉన్నటువంటి స్నౌట్ అని. ఆ స్నౌట్కి స్నౌట్ దగ్గర ఉన్నటువంటి స్కిన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ స్కిన్ ఆఫ్ అప్పర్ జాస్ ఆఫ్ మజిల్స్. సో అప్పర్ జాస్ దగ్గర ఉన్న మజిల్స్లో ఉన్నటువంటి స్కిన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది ఆఫ్ ద లోయర్ జాస్కి. ఆఫ్టర్ దట్ టంగ్కి. సో ఈ పార్ట్స్ కన్నిటికి
ఈ యొక్క మెడుల్లా లాటరల్ నుంచి రెడీ అయినటువంటి ట్రైజెమినల్ అప్థాల్మిక్ మాక్సిలరీ మాండిబులర్ నర్వ్స్ అన్నమాట. సో దీస్ ఆల్సో వర్క్డ్ యాజ్ ఎ మిక్స్డ్ నర్వ్స్. సో మిక్స్డ్ నర్వ్స్ అంటే మీకు సెన్సారీ నర్వ్స్ లాగా వర్క్ చేస్తే అలా సేమ్ టు ద మోటార్ నర్వ్స్కి కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే సో దట్ ఈస్ ద ట్రైజెమినల్ ophthalmic maxillary mandibular nerves. So these are come to the medulla laterally. So next sixth one, abundance nerves. Abundance nerves is come to the medulla ventrally. So it is come to the external rectus of eyes. So external part కు వెళ్తుంది. These also work as a motor nerves. So after that facial palatinus. So facial palatinus hyomandibular అన్నమాట. సో ఈ hyomandibular nerves ఏంటి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే మెడుల్లా లేటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది గో టు ద రూఫ్ ఆఫ్ బక్కల్ క్యావిటీ టింపానమ్. సో టింపానమ్కి రూఫ్ ఆఫ్ బక్కల్ క్యావిటీకి స్కిన్ ఆఫ్ లోయర్ జాబ్స్ ఆఫ్ టంగ్స్కి. సో దీస్ ఆర్ వర్క్స్ ఆర్ ది మిక్స్డ్ నర్వ్స్ అన్నమాట. ఓకే సో దట్ ఈస్ అ ఫేషియల్ palatinus hyomandibularис అన్నమాట. ఓకే ఆఫ్టర్ దట్ ఎయిత్ నర్వ్ నుంచి auditory nerves. So auditory nerves they come to the medullary laterally. So these are the go to the internal ear. After sensory nerves, so glossopharyngeal nerves, ninth one. So in glossopharyngeal nerves medulla laterally. So tongue hyoid pharynx ki transport అవుతుంది, మిక్స్డ్ నర్వ్స్ గా వర్క్ చేస్తుంది. లాస్ట్ ది vagus nadi. So ఈ vagus nadi is very important of the total spinal nerves. So these are the go to the all type of metabolism organs కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇది మళ్ళీ బ్రాంచెస్ గా డివైడ్ అవుతాయి ఇవంతా. vagus nadi కానీ ఈ గ్లాసోఫారింజియల్ కానీ vagus nerve. So vagus nerve is the these go to the medulla lateral నుంచి ఫామ్ అవుతుంది. సో these are the go to the laryngeal, tracheal chamber, stomach, lung, heart. So these are the work at a mixed nerves. అంటే మిక్స్డ్ అంటే యూ నో ద మిక్స్డ్ సెన్సారీ వర్క్ చేస్తుంది, అలాగే సేమ్ టు ద మోటార్ నర్వ్స్గా వర్క్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది 10 pairs of the cranial nerves. So what is the olfactory nerves, optic nerves, accumulator nerves and tritrochlear nerves, అలాగే trigeminal ophthalmic maxillary mandibular nerves, అలాగే abundance nerves. After that hyomandibular nerves, auditory nerves, glossopharyngeal nerves, or last the vagus nerves. Okay, so these are the 10 pairs of the cranial nerves. So what is their number, name and the 10 pairs of nerves in the brain. Okay, so this is the structure and the function of the brain. Okay, this is the your brain. You will see the diagram once again. బ్రెయిన్ లో బ్రీఫ్గా ఒకసారి చెప్పేస్తాను. సో బ్రెయిన్ యొక్క ఫ్రంట్ ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిన్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్లో 3 parts, olfactory lobes. After that 2 parts of the cerebral hemisphere, that is called the cerebrum. So after that diencephalon లో మనకి పార్ట్స్ ఉంటాయి. So one is the pineal stalk and pineal body. Pineal stalk, pineal body, they go to the tadpole larva. After that adult form, they go to the only see in the pineal stalk. Pineal body is open into the eye before of the brown spot. So brown spot open అవుతుంది. After that X shape లో ఉన్నటువంటి optic chiasma, then before of the lobes ని infundibulum. So infundibulum cervix లో మీకు మనకి lobe inferior lobes ఉంటాయి. These are the functioning of the pressure of the pressure control చేస్తుంది. After that the start with the hypophysis. After or
pituitary glands. Okay, so after broad like structures of the two lobes is there, that is called the optic lobes, that is the midbrain. So after hindbrains lo two parts ఉంటాయి, cerebellum and medulla oblongata. సో డైఎన్సెఫలాన్లో మీకు anterior flexures ఉంటాయి, necrocapillary blood capillaries ఉంటాయి. సో ఈ మెడుల్లా oblongata లో posterior flexures ఉంటాయి. సో మీకు ఇక్కడ ఉన్నటువంటి సెరిబ్రల్ హెమిస్పియర్స్లో 2 పారాసెల్స్ ఉంటాయి. సో అలాగే డైఎన్సెఫలాన్లో 1 డయాసెల్ ఉంటుంది. ఆఫ్టర్ మెడుల్లా oblongata లో ఉన్నటువంటి దాంట్లో మీకు ఏముంటుంది, so there is a metacell. The cavities is fluid with the cerebral spinal fluid is transferred of the, this is of the structure and the function of the brain. Okay.